జోగి రమేష్ మాటలేమో కోటలు దాడతాయి, చేతలు చూస్తే పనికి మాలిన చేతలు అని చెప్పాలి. పెద్ద పెద్ద సొల్లు కవుర్లని చెప్తారు, కానీ ఇంట్లో ఆడవాళ్ల పట్ల ఆయన తీరు చూస్తుంటే ఏమనాలో కూడా తెలియదు. ఇంకా ఈయనని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకురావటం, ఈయన పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వటం రీసెంట్గా చూసాం. దుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చి హారతి పళ్ళెం దగ్గర హారతి పెట్టి నేనే తప్పు చేయలేదని పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడినటువంటి జోగి రమేష్ ఈరోజు ఇంత నీచుడా, ఇంత దుర్మార్గుడా, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కొడుకులు ఇంత నీచంగా వ్యవహరించారా అని అనిపిస్తుంది. అదేంటి ఆయన మాట్లాడితే ఆయన చేస్తే కుటుంబానికి ఎందుకు అంటగడతారు అంటే అలాగే ఉంది పరిస్థితి. ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులందరూ వీళ్ళ మనుషులా, నరరూప రాక్షసులా, వీళ్ళు అసలు మనిషికి మానవత్వానికి అసలు వీళ్ళకి సంబంధం లేదా అనేటువంటి భావన కూడా కలుగుతుంది. మేఘన అనేటువంటి ఆయన జోగి రమేష్ గారి కోడలు గురించి ఆమె ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ గురించి మీకు ఒకసారి చదివి వినిపిస్తా. ఆయన చరిత్ర ఏంటో, ఆయన గొప్పగా మాట్లాడేటువంటి మాటలు వెనక ఎంత నీచమైనటువంటి పనులు ఉన్నాయో మీకు చదివి వినిపిస్తా. మాజీ మంత్రి కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు. పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆమె. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో వరకట్న వేధింపులు, అత్యాయుతం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి అత్తింటి వారిపై సంచలన ఆరోపణలు చెబుతూ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. దీని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుందట. ఆరోపణలో చాలా క్లియర్గా తను చేసినటువంటి కొన్ని వాటి గురించి మీకు చెప్తాను. ఎంత నీచమైనటువంటి అతని మీద చెప్పిందో చూస్తే నిజంగా వీళ్ళ మనుషులేనా, అసలు మానవత్వం లేదా, వీళ్ళ ఏంట్రా బాబు అని మీకే అర్థమవుతుంది. ఇక్కడ సూర్యాపేటలో ఘనంగా వివాహం జరిగిందట. 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారట. కేజీన్నర బంగారాన్ని కట్నంగా అంటే బహుమతిగా ఇచ్చినటువంటి పరిస్థితి. బహుమతి అనాలండి, కట్నంగా అంటే ఇంకేమన్నాం కాబట్టి 10 కిలోల వెండి, ఇతరేతర కానుకలు ఇచ్చి మేఘనకు అత్తింటికి పంపించినటువంటి పరిస్థితి. కొద్ది రోజులకే మరో 5 కోట్ల రూపాయలు నగదు తీసుకురావాలని, ఫార్చునర్ కారు తీసుకురావాలని, అత్త ఆడబడుచులకు వజ్రహారాలు తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆమె పేరిట ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా భర్త రాజీవ్ పేరిట బదిలీ చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పెళ్లికి ముందే, చాలా క్లియర్గా వినండి, పెళ్లికి ముందే భర్తకున్న శారీరక సమస్యలను దాచిపెట్టి మోసం చేశారని వెల్లడించారు. అంతటితో కాకుండా ఆమెని ఒకసారి టెర్రాస్ పైకి తీసుకువెళ్ళి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి అనేటువంటి 3 వ్యక్తులు కలిసి కిందకు తోసేపోయారట. ఇదే అనుకుంటే గోవా ట్రిప్కి తీసుకువెళ్ళి అక్కడ బోట్లో నుంచి నెట్టేయడానికి ప్రయత్నించారంట. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. అలాగే హైదరాబాద్లో నార్సింగ్లోని విల్లాకు తీసుకువెళ్ళి కాళ్లతో తన్ని దిండుతో మొక్కానికి నొక్కి చంపాలని చూశారట. ఇటీవల అర్ధరాత్రి సమయంలో మామ జోగి రమేష్, ఆయన పేరే చాలా క్లియర్గా చెప్పింది, మామ జోగి రమేష్ దిండుతో గట్టిగా నొక్కి పెట్టగా భర్త రాజీవ్ మెడకు చున్నీని బిగించి చంపేందుకు ప్రయత్నించారట. ఇంతకన్నా ఇంకా దుర్మార్గులు ఉంటారా అంటే నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, కూతుర్లా చూసుకోవాల్సినటువంటి కోడల్ని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించండి. ఇంకా తిండి ఏమీ వాటర్ కూడా ఇవ్వకుండా రోజుల తరబడి ఇంట్లోనే బంధించి వేధించారట. ప్రాణభయంతోనే నేను మీ మాటకు జవదాటను, మీరు ఏం చెప్తే అదే అని చెప్తే బ్రతకనిచ్చారట. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఎలా వచ్చిందో పోలీసుల దగ్గరికి వచ్చింది, ఫిర్యాదు చేసింది. ఇప్పుడు విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇంకొకటి కూడా విన్నా, ఇంట్లో పూజ చేసుకోవటానికి ఎక్కడా కూడా దేవుడు పట్టాలి కానీ, అంటే హిందూ సాంప్రదాయ ప్రకారమే పూజ చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది అక్కడి నుంచి వాళ్ళ అత్తగారింటికి ఇక్కడికి వచ్చేటప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు రంగు బయటపడింది. వీళ్ళు కన్వర్టెడా అంటే ఇక్కడ ఎవరు దేవుడు ఫోటోలు ఉండవు, ఇంతే మా ఇంట్లో అని చెప్పారట. సరే అని చెప్పి నేను 4 ఫోటోలు తెచ్చుకుని పైన పూజ చేసుకుంటానంటే చేసుకోమని చెప్పి తర్వాత జోగి రమేష్ ఇంట్లో ఆగ్రత్తులు లేదంటే కర్పూరం అంటిస్తుంటే ఏంటి శవం కాలని వాసన వస్తుంది, వెంటనే తీసేయండి అవన్నీ అని చెప్పి నానా తిట్లు తిట్టాడట. ఆలోచించండి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కన్వర్ట్ అయిపోయారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే 100% కన్వర్ట్ అవ్వాల్సిందేనా అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఇప్పుడు జోగి రమేష్ బయటపడ్డాడు. మొన్న ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి ఆఖరి గడియల్లో కూడా ఏం చేశారో మనం చూసాం. అంతకుముందు అంబటి రాంబాబు గారు కూడా ఏ రకమైనటువంటి మాటలు హిందూయిజం మీద, హిందూ దేవుళ్ళ మీద ఎలాంటి మాటలు మాట్లాడారో, పెర్ని నాని గారి మాటలు, ఇవన్నీ కూడా మనం మానవత్వానికి, వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదు, ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ఎలా ఉంటారు అనేది మనం వింటానే ఉన్నాం. ఇంకొక పక్క సిదిరి అప్పలరాజుకి సంబంధించి వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒకళ్ళని చంపేయటమే కాకుండా ఆ చనిపోయినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద వదిలేసి, సిదిరి అప్పలరాజు డాక్టర్గా ఉండి కనీసం గుద్దేసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ అబ్బాయిని మాత్రం ఎక్కించుకుని అతన్ని అక్కడే నడి రోడ్డు మీద వదిలేసి ఇతను మాత్రం వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించుకున్నాడట. ఎంత నీచానికి ఒడిగట్టారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పైగా వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం ఏం మాట్లాడుతున్నారో మనం విన్నాంగా. 18 ఏళ్ల కుర్రాడండి, ఏదో తెలిసి తెలియక గుద్దేశాడు, చంపేశాడు, ఆ మాత్రాన లోపలేసేస్తారా? ఆయనకు సహాయం చేస్తే వాళ్ళ అబ్బాయిని కాపాడుకుంటే సాక్ష్యాలు తారుమారు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన మీద కూడా కేసు పెట్టి లోపలేసేస్తారా అనేటువంటి మాటలు ఇలాంటివే కనిపిస్తాయి. ఒకళ్ళేమో మాజీ తమ్మినేని సీతారాం అనేటువంటి వ్యక్తి, అతను మనం చూసాం, బతుకున్నటువంటి వ్యక్తిని చంపేసినట్టుగా డాక్యుమెంట్స్ పుట్టించి స్థలాలు లాగేసుకునేటువంటి పరిస్థితి. ఏదయ్యా అని ప్రశ్నిద్దామంటే పారిపోయి తాడేపల్లి ప్యాలెస్లో ఆయన దాచుకోవటం, ఇలాంటివన్నీ కనిపించాయి. ఇప్పుడు జోగి రమేష్కి సంబంధించిన దాంట్లో కూడా నాకు తెలిసి, నిజంగా చెప్తున్నాను కదా, జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉండుంటే, ఇదే కనుక 2019 నుంచి 24 వరకు అయ్యుండుంటే 100కి 100% ఈ మేఘన పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఆలోచించుకోండి. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వీళ్ళు అసలు అధికారంలో ఉంటే ఏం చేసేవాళ్ళో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కూడా బయటకు వస్తారు. రేపో మాపో జోగి రమేష్ అరెస్ట్ అవుతాడు. నాకు తెలిసి వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేస్తే ఏంటండి, పాపం 30 ఏళ్ళు పిల్లాడు, ఏదో తెలిసి తెలియక తప్పు చేస్తే లోపలేస్తారా? ఏదో తెలిసి తెలియక వాళ్ళ అబ్బాయికి సంబంధించి సహాయం చేస్తే అతను కూడా లోపలేస్తారా అని చెప్పి ప్రశ్నించడమే కాకుండా, ఇదే కనుక రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా కానీ, రేపొద్దున్న వచ్చినా కానీ, ఈ కుటుంబం కానీ, ఎవరైతే ఆ మేఘనా కుటుంబం కానీ, మేఘనా కానీ కనీసం వినపడేది కాదు, కనపడేది కాదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండుంటే అసలు ఈ ఇష్యూ కూడా నాకు తెలిసి అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో, ఆ కుటుంబం పరిస్థితి ఏంటో, ఆ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ప్రత్యేకించి కూడా చెప్పాల్సిన అవసరం. అసలు వినపడడం కాదు, కనపడడం కాదు, మొత్తం అక్కడికక్కడే క్లోజ్ అయిపోయేది. అంతా నీచానికి ఒడిగట్టేటువంటి పరిస్థితి ఉండేది. జస్ట్ ఇది మీరు ఆలోచించుకుని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి మంత్రిగా ఉండుంటే ఇష్యూ బయటకు వచ్చేదా? ఇష్యూ బయటకు తెలిసేదా? ఆ అమ్మాయి అసలు ఎప్పుడో అయిపోయేది, క్లోజ్ అయిపోయేది. సో డెఫినెట్గా ఇది ప్రజలు తెలుసుకోవాలి. జోగి రమేష్ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే ఏమవుతుందో ఒక సిదిరి అప్పలరాజుకి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు ఉదంతాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గుద్దేసుకుంటూ వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని తీసుకొస్తా, అసలు కేసే లేకుండా చేస్తా, ఎవడ రోడ్డు మీద పడిపోతే ఏమైంది, ఎవడ చచ్చిపోతే మీకేంటని అక్కడ అలాంటివే చేస్తాడు. ఎవరినైనా చంపేసి, బతుకున్నోళ్ళని చంపేసి వాళ్ళ స్థలాలు కూడా నొక్కేస్తారు. అవసరమైతే ఉన్న వాళ్ళని కూడా చనిపోయారని చెప్పి సృష్టించి ఎవరినైనా సరే నమ్మించి వాళ్ళ ఆస్తులు కూడా లాగేసుకుంటారు. ఇప్పుడు కోడలు మేఘనా పరిస్థితి ఏంటి? నిజంగా జోగి రమేష్కి సంబంధించినటువంటి అనేక వికృతమైనటువంటి చేష్టలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారనేదే అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి.